శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఓన్లీ బీటెక్ అయినా, ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్స్‌కి మాత్రమే కోర్సులున్నాయా? మిగతా అందరికి కూడా కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? ఫ్యూచర్ అనేది వీఆర్ ఫ్యూచర్ రెడీ అనేది ఎవరెవరికి మీరు చెప్తున్నారిది? అంటే జనరల్‌గా ఇంజినీరింగ్ అనేది ఒకప్పుడు ఎట్లా ఉంటదంటే, మా దగ్గర ఇంజినీరింగ్ అంటే టై అప్ విత్ ఇండస్ట్రీ. హ్మ్. 900 ఇండస్ట్రీస్‌తో టై అప్ ఉంది. నేషనల్ గాని, ఇంటర్నేషనల్ గాని. 30% సిలబస్, 25% 30% సిలబస్ ఇండస్ట్రీ వాళ్ళొచ్చి చెప్తారు. ఓకే. ఏం డైరెక్ట్‌గా వాళ్ళే వాళ్ళే వచ్చి చెప్తారు. రిప్రజెంటేటివ్స్. వాళ్ళే వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళే ఇస్తారు మాకు సిలబస్. మేము ఫ్రేమ్ చేయమండి. హ్మ్. ఇండస్ట్రీస్ దగ్గర తీసుకుంటాం. ఈ సంవత్సరం చేరిన స్టూడెంటు 3 ఏళ్ల తర్వాత, 4 సంవత్సరాలు కాదు, 3 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేపాటికి ఏం కావాలి మీకు? అది వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికన్నీ ట్రెండ్స్ మారుతున్నాయి కాబట్టి. అప్ టు డేట్ ఉండాలి అది స్టూడెంట్. వాళ్ళు ఇస్తారు. హ్మ్. అందులో కొంత సిలబస్ వాళ్ళనే చెప్పమని చెప్తాం. వాళ్ళే వస్తారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఓకే. 25% దేనికి? ఏదర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేదా అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యానిమేషన్ గేమింగ్ ఉంది బీఎస్సీలో. అద్భుతమైన కోర్స్ అది. హ్మ్. ఇతనికి ఇప్పుడు మీరు కెమెరా ఇయన్నీ కూర్చొని చేస్తున్నారు కదా! 5 నిమిషాల్లో మార్చేస్తాడు మొత్తం. నా డ్రెస్ మార్చేస్తాడు, నా హెయిర్ మార్చేస్తాడు, యాహ్! నాకు సెటప్ అంతా మొత్తం సెటప్ అంతా మారిపోతుంది. మార్చేస్తాడు, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మారుస్తాడు. ఈ యానిమేషన్ అంతా చేస్తాడు. మీరున్నా లేకపోయినా మీరు కూర్చున్నట్టు చూపిస్తాడు. యాంకర్ ఉండవసరలా. హ్మ్. కూర్చున్నట్టు చూపిస్తాడు. నేను ఇక్కడ లేకపోయినా ఇంట్లో కూర్చున్నైనా సరే స్టూడియోలో కూర్చున్నట్టు చూపిస్తాడు. దట్ ఈస్ ది యానిమేషన్ అండ్ గేమింగ్. యాహ్! అలాంటి కోర్స్ ఉంది. బీబీఏ ఉంది. ద మోస్ట్ పవర్ఫుల్ కోర్స్. బిజినెస్ యాహ్! పీపుల్‌కి బీబీఏ ఈస్ ద బెస్ట్ వెపన్. ఒక హ్మ్. మంచి ఆయుధం అది బీబీఏ మా దగ్గర చేయిస్తే. బీసీఏ ఉంది. ఆల్టర్నేటివ్ టు బీటెక్. 4 ఏళ్ళు మేము బీటెక్ చదవలేము అనుకున్న వాళ్ళకి బీసీఏ బీసీఏ. 3 ఇయర్స్‌లో బీటెక్ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, బీసీ వాళ్ళకి అయ్యే ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే బైపీసీ వాళ్ళకి ఫార్మసీ ఉంది. అట్లాగే ఫార్మసీ ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది. ఫార్మా డీ ఉంది. అట్లాగే ఫుడ్ టెక్నాలజీ ఉంది. ఫుడ్ టెక్నాలజీ కూడా చాలా చాలా కంపెనీస్ మా దగ్గరికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాయి. అంటే ఫుడ్డు, క్లాత్ అండి మెయిన్ బిజినెస్లు మనకి. హ్మ్. ఈ రెండిటి మీద ఉండే బిజినెస్‌లకి ఉండే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అవును. తర్వాత మెడిసిన్. ఈ మూడిటి మీద అంటే ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, క్లాత్ బిజినెస్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీస్ కావచ్చు. మోస్ట్ ఫ్లరిష్డ్ ఇండస్ట్రీస్‌గా చెప్తుంటారు. వీళ్ళకి ఇచ్చే ప్యాకేజీలు చాలా ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఐటీ ఇండస్ట్రీ ఒక్కటే జనాలందరికీ కనిపించేది పైకి. అవును. కానీ కనిపించని ఇండస్ట్రీస్ బోలెడున్నాయి. ఫార్మా ఇండస్ట్రీ ఉంది, క్లాత్ ఇండస్ట్రీ ఉంది, తర్వాత మనకి మిగతా ఇండస్ట్రీస్ బోలెడున్నాయి. హ్మ్. ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ చెక్ చేసేయి, ఫుడ్ డెవలప్ చేసేది, సీడ్స్ డెవలప్ చేసేది, సీడ్ టెక్నాలజీ అని, టాబ్లెట్ టెక్నాలజీ బోలెడున్నాయండి. ఇవన్నీ కూడా బైపీసీ పిల్లలు ఒక ఒక ఆప్షన్ వాళ్ళకి కూడా. మంచి హ్మ్. ఆప్షన్. హ్మ్. అంటే మెడికలే కాదు, మెడికల్ వస్తే మెడికల్, మెడికల్ కాకపోతే ఇలాంటి ఆప్షన్. అగ్రికల్చర్ ఉండి ఎంత బాగుంటుందండి కోర్సు. రూరల్‌లో రైతుకి, బ్యాంకర్స్‌కి మధ్య నడిపేవాడే అగ్రికల్చర్ ఆఫీసరు. 70,000-80,000 జీతం ఉంటుంది. కూల్‌గా చేసుకుంటాడు. హ్మ్. ప్రెషరే ఉండదు. రోజు వెళ్ళవసరలా. ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు. అట్లా అగ్రికల్చర్ వైపు సెట్ అవ్వాలనుకునే వాళ్ళకి, రూరల్‌లో ఉండి రైతులకి ఏదైనా చేయాలి, బ్యాంకర్స్‌ని మనం కనెక్ట్ చేయాలి. ఇట్లా కొంతమంది ఉంటారు పిల్లలు. హ్మ్. నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే వాళ్ళకి బీఎస్సీ అగ్రికల్చర్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. యాహ్! 4 ఏళ్ల కోర్స్ అది కూడా. హ్మ్. చాలా బాగుంటుంది. ఇవన్నీ అంటే ఒక ఐటీయే కాదు, ఇంజినీరింగే కాదు, మిగతా సెక్టర్‌లో కూడా ఐటీకి ఎలాగైతే ప్లేస్‌మెంట్స్ ఉన్నాయో, మిగతా సెక్టర్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ అలాగే ఉన్నాయి. ఎమర్జింగ్ సెక్టార్స్‌గా ఎమర్జింగ్ కనిపిస్తుంది. సెక్టర్లు కావచ్చు, అసలు ఇవన్నీ కూడా మీరన్నట్టు ఎమర్జింగ్ సెక్టర్సే కదా అవన్నీ. ట్రూ. ట్రూ.